కాలేజీలో పాఠాలు చెప్పుకునే లెక్చరర్ కాస్త వెండితెర మీద నిజంగా లెక్చరర్ గా మారిపోయి ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తే అది ఎవరు? ఎంఎస్ నారాయణ గారే. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది తెలియాలి, తెలిసి తీరాలి అన్న డైలాగ్ చెప్పాలన్నా ఆయనే. 5 స్టార్ సోలమన్ రాజ్ అంటూ ఓ హీరో రేంజ్ లో బిల్డప్ ఇవ్వాలంటే ఆయనే. బొక్క వెంకటేశ్వరరాల ప్రతి హీరోని ఇమిటేట్ చేస్తూ కనిపించాలన్నా ఆయనే. పుల్లారావుతో పెట్టుకోకరోయ్ పులుసు కారిపోద్ది అని డైలాగ్ చెప్పాలన్నా ఆయనే. ఓ హౌస్ ఓనర్లా వాట్ హ్యాపెండ్ అని చెప్పాలన్నా ఆయనే. కళ్లల్లోనే హావభావాలను పలికిస్తూ అయోమయం చూపులతో ఆయన చెప్పే డైలాగ్స్, ప్రాసలతో ఆయన మాట్లాడే తీరు, ఆయన వేసే వేషాలు ప్రేక్షకులందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. ఒకటా రెండా, దాదాపు 500కి పైగా సినిమాలలో ఎన్ని రకాల పాత్రలో మనలందరినీ అలరించారు. ప్రతి పాత్రలోనూ బోరు కొట్టదు. ఎంఎస్ నారాయణ గారు ఉన్నారంటే ఇక 100% కామెడీయే. ముఖ్యంగా ఓ తాగుబోతు పాత్రలో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులకి అంతే ఎంటర్టైన్మెంట్ అందించడం అనేది మామూలు విషయం కాదు. సాధారణంగా తాగుబోతు క్యారెక్టర్ ఓ 2-3 సినిమాల తర్వాత బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అయినా ఈయన పోషించింది అనిపిస్తుంది. కానీ ఎంఎస్ నారాయణ గారిది మాత్రం అలా కాదు. అన్ని సినిమాల్లో తాగుబోతుగా కనిపించినా ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కనిపించేలాగా నటించడం ఆయనలో ఉన్న టాలెంట్. అంత గొప్ప నటుడిగా తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన ఎంఎస్ నారాయణ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆయన సినిమాలను చూస్తూ గుర్తు చేసుకున్నామే తప్ప ఆయన సినీ వారసులు ఎవరు ఇండస్ట్రీలో రాలేదు. ఏం జరిగింది అన్న విషయం గురించి ఎవరికి తెలియదు. నిజానికి ఎంఎస్ నారాయణ గారు ఉన్నప్పుడే ఆయన సొంతంగా దర్శకత్వం వహించి ఆయన కొడుకు విక్రమ్ని కొడుకు అన్న పేరుతో ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించినప్పటికీ నటుడిగా అతడికి పెద్ద గుర్తింపు రాలేదు. ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు, ముఖ్యంగా ఎంఎస్ నారాయణ గారి కొడుకు, కూతురు, కోడలికి సంబంధించిన విషయాలు. కొడుకు సినీ వారసుడిగా అడుగుపెట్టి రాణించలేకపోయినప్పటికీ ఎంఎస్ నారాయణ గారి కూతురు ఎవరో, ఆవిడ ఏం చేస్తుందో, మరీ ముఖ్యంగా ఆయన కోడలు గురించి తెలిస్తే అందరం నోరెళ్ల పెట్టవలసిందే. అవునండి, ఓ నటుడిగా ఆయన టాలెంట్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తే ఇక ఇంట్లో వాళ్ళ టాలెంట్ గురించి మాట్లాడుకుంటే మనందరం ఆశ్చర్యపోవలసిందే. మరి ఈరోజు ఆ వివరాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎంఎస్ నారాయణ గారు కాలేజీలో లెక్చరర్ గా చదువుతున్న రోజుల్లోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఓ నటుడిగా, రైటర్ గా ఆయనకి మంచి గుర్తింపు కూడా ఉంది. ఇక నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయనకి 2 పిల్లలు, కొడుకు మరియు కూతురు. కొడుకు పేరు విక్రమ్. ఇక కొడుకు విషయంలోకి వెళ్తే, కొడుకు అన్న పేరుతో సినిమా ఇండస్ట్రీలోకి ఆయన ఉన్న రోజుల్లోనే హీరోగా పరిచయం చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించినప్పటికీ విక్రమ్ మళ్లీ వెండితెర వైపు తొంగి చూడలేదు. కాకపోతే హైకోర్టులో లాయర్ గా తన ప్రొఫెషన్ ని కొనసాగిస్తూ మరో రియల్ ఎస్టేట్ లో సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఎంఎస్ నారాయణ గారికి ఒక కూతురు కూడా ఉంది. ఇక కూతురు పేరు శశికిరణ్. ఈవిడ ఎంతటి టాలెంటెడ్ అంటే తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. వెండితెర మీద నటిగా కనిపించకపోయినప్పటికీ తండ్రి వారసురాలిగా ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఓ డైరెక్టర్గా. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఎంఎస్ నారాయణ కూతురు శశికిరణ్ ఈమె జర్నలిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. మొదట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి జర్నలిస్ట్ గా కొంతకాలం పాటు పనిచేసింది. ఇక తండ్రి ఉన్న రోజుల్లోనే స్టార్ మాకి ప్రోగ్రామ్ డైరెక్టర్ గా ఎన్నో షోస్ కి దర్శకత్వం వహిస్తూ ప్రోగ్రామ్ హెడ్ గా మంచి గుర్తింపు. అలాంటి నేపథ్యంలోనే డైరెక్టర్ గా మారి పలు వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తూ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కంటెంట్ హెడ్ గాను మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ ని, పలు షార్ట్ ఫిలిమ్స్ ని తీస్తూ డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తోంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇక శశికిరణ్ కి పెళ్లైంది, 2 కూతుళ్లు కూడా ఉన్నారు. మన ఎంఎస్ నారాయణ గారి మనవరాలను చూస్తే మనం నోరెళ్లబెట్టవలసిందే. సినీ వారసురాళ్లుగా, తాతగారి వారసత్వంతో హీరోయిన్లుగా అడుగుపెట్టినా ఆశ్చర్యపోవలసిన లేదు. అంత అందంగా కనిపిస్తారు. శశికిరణ్ గారికి 2 కూతుళ్లు. చిన్న కూతురు పేరు నైరుతి మైలవరపు. ఈ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA వరకు చదువుకొని ఇప్పుడు యంగెస్ట్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తోంది. వెనిలా బీన్స్ ఆన్లైన్ బేకరీని స్టార్ట్ చేసి సొంతంగా వ్యాపారం చేస్తూ యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ గా మంచి గుర్తింపు. ఇక 2వ కూతురికి విషయంలోకి వెళ్తే సంస్కృతి మైలవరపు. ఈ అమ్మాయి ISBలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతోంది. అలా ఎంఎస్ నారాయణ గారి మనవరాలను చూస్తే మనం ఆశ్చర్యపోవలసిందే.
ఎంతో అందంగా చాలా క్యూట్గా కనిపిస్తారు. అందంగా కనిపించడం మాత్రమే కాదు, వీళ్ళిద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, పైగా సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక ఎంఎస్ నారాయణ గారి కొడుకు విషయంలోకి వెళ్తే, ఎంఎస్ నారాయణ గారి కొడుకు పేరు విక్రమ్. ఇక విక్రమ్కి కూడా 2006లో పెళ్ళైంది. ఇతడిది ప్రేమ వివాహం. వీళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇక విక్రమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఎంఎస్ నారాయణ గారి కోడలు ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆవిడ ఏం చేస్తుందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఎంఎస్ నారాయణ గారి కోడలి పేరు శిరీష మైలవరపు. ఈ అమ్మాయి వైజాగ్లో పుట్టి పెరిగింది. ఇక వైజాగ్లోని ఓ ప్రముఖ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్న రోజుల్లోనే ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేయడం జరిగింది. ఇక ప్రస్తుతానికి శిరీష మైలవరపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఎన్సి కంపెనీస్ లో ఒకటైన సుడెక్సో కంపెనీకి సౌత్ ఇండియా హెచ్ఆర్ ఆపరేషన్స్ కి హెడ్ గా పనిచేస్తోంది. అంతేకాదు 2022లోనే తెలంగాణలోనే బెస్ట్ హెచ్ఆర్ ఎంప్లాయీగా అవార్డు కూడా తీసుకుంది. అంతటి టాలెంటెడ్ వ్యక్తి మన ఎంఎస్ నారాయణ గారి కోడలు. ఇక ఎంఎస్ నారాయణ గారి కొడుకుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఎంఎస్ నారాయణ గారి మనవళ్ళని చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ముఖ్యంగా ఆయన పెద్ద మనవడు చూడటానికి అచ్చు హీరోలాగా ఎంతో హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఇతడి పేరు సూర్యచిత్. ఇక రెండవ మనవడి పేరు ప్రజిత్. ఇక తాత వారసత్వాన్ని పుణిగిపుచ్చుకొని త్వరలో వెండితెర మీద కనిపించినా మనం ఆశ్చర్యపోవలసింది లేదు. అదండి అసలు సంగతి. తెలుగు వెండితెరపై కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని నటుడిగా తనదైన కామెడీ టైమింగ్తో నేటికి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ మనందరి మొహాల్లో నవ్వును చిందిస్తున్న మన ఎంఎస్ నారాయణ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా ఆయన కూతురు కోడలికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.